164 సీట్లు తెచ్చుకుని ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా పరిపాలించవలసిన మీరు చివరికి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసే స్థాయికి ఎందుకు దిగజారిపోయారయ్యా? మీకు శని పట్టిందయ్యా, అంతకు మించి ఏమీ లేదు. 11 మంది శాసనసభ్యులు, పులివెందుల ఎమ్మెల్యే అని రోజు వాగిందే వాగేవాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చోట పర్యటనకు వెళుతున్నాడు అంటే మీకు ఇదేగా? ఏమనుందా? పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం పెట్టేస్తున్నారే, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారే. ఇంత శని మీకు ఎందుకు పట్టిందయ్యా? నాకు అర్థంగా శుభ్రంగా పరిపాలన చేసుకోండి అయ్యా. సింగపూర్ వెళ్ళి తీసుకొస్తారో తీసుకురారో మాకు తెలుసు. ఇచ్చిన హామీలను నెరవేర్చేటటువంటి ప్రక్రియలో కూడా వెనుకబడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయటం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పని, బాబు కొడుకుల పని. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ మహానుభావుడు, ఆయన బుర్ర కూడా పోయింది. ఈ చిట్టినాయుడు దెబ్బకి, వాళ్ళ అబ్బాయి దెబ్బకి ఆయన బుర్ర కూడా పోయింది. 24 గంటలు ఇదే పని. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం రాకుండా కాపలా కాద్దామని పోలీసుల్ని. ఏంది మీ కర్మ? ఇలాంటి శని బట్టి మీరు ఏడుస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటం ఎవడి వల్ల కాదు. సరిగదా? ఈ 5 సంఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు అని మీరు నిరూపించి బ్రహ్మాండమైన పని చేశారయ్యా. నాకు దానిలో ఏ విధమైన సందేహం లేదు. మేదో దిగులుగా ఉన్న 11 వచ్చిందని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ అత్యధికమైన జనం వస్తున్నారనేటువంటి మాట ఇవాళ కలిగే విధంగా చేశారు. దానిలో మీ పోలీసు పాత్ర కూడా చాలా గణనీయంగా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.